జయ హే తెలంగాణ జననీ జయ కేతనం ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరిత గల తల్లి నీరాజనం పద పదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం జయ తెలంగాణ జయ జయ తెలంగాణ జయ తెలంగాణ జయ జయ తెలంగాణ. జీవన చావళీలు చారువాన కవి గాయక వైతాళిక కళల మంజీరాలు జాతిని జాగృత పరచే గీతాల జనజాతర అనునిత్యము నీ గానం అమ్మ నీవే మా ప్రాణం జయ తెలంగాణ జయ జయ తెలంగాణ జయ తెలంగాణ జయ జయ తెలంగాణ. Kindly be seated. Now we have the Parade Guard Commander reporting to Honorable Chief Minister, sir, to take permission for marching off. Permission being taken. Permission taken. Permission granted. Soon after this we would be having the school students joining the ground, that is Zen Alpha and Zen Z. Taking his position, we can see the parade commander. There they have a beautiful marching. They are exiting the fort. सारे जहां से अच्छा की धुन पर चलता हुआ हमारे contingents. This year marks a milestone for Telangana on the global stage. For the first time in our state's and nation's history, the Honorable Chief Minister, Shri Revanth Reddy sir, led a high-level delegation to Japan, opening new doors of trade, technology and cultural exchange. His meeting with Japanese business leaders and government officials resulted in landmark investment commitment across manufacturing, renewable energy, automobiles and electronic, promising thousands of new jobs for the youth. There you can also see the youngsters have joined in tricolor. They are a combination of Zen Z and Zen Alpha. ప్రతి పదం తెలంగాణ చైతన్య పథంలో సాగేందుకు స్ఫూర్తినందిస్తూ అనేక వేదికలపై లక్షలాది తెలంగాణ ప్రజల్ని ఎప్పటికప్పుడు వ్యక్తిగతంగా కలుస్తూ స్ఫూర్తినిస్తూ సాగుతున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు ఏ రేవంత్ రెడ్డి గారి స్వాతంత్ర దినోత్సవ సందేశం.
జై తెలంగాణ. ప్రియమైన భారతీయులందరికీ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మనం అనుభవిస్తున్న స్వతంత్ర ఫలాలు ఎందరో మహనీయుల త్యాగాల ఫలితాలు. దేశ స్వతంత్రం కోసం తమ జీవితాలను త్యాగం చేసిన మహనీయులకు ఈ సందర్భంగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఈ పోరాట యోధుల ఆశయాలను కొనసాగించడమే వారికి మనమిచ్చే ఘనమైన నివాళి. గాంధీజీ సారథ్యంలో సాగిన భారత స్వతంత్ర పోరాటానికి ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది. అహింసే అస్త్రంగా మహాసంగ్రామాన్ని గెలిచి ప్రపంచానికి సరికొత్త పోరాట పంథాను పరిచయం చేసింది. మహాత్ముడి సారథ్యంలో బయట శత్రువులైన బ్రిటిషర్లపై యుద్ధం గెలిచిన మనం పండిట్ జవహర్లాల్ నెహ్రూ సారథ్యంలో దేశ అంతర్గత శత్రువులైన పేదరికం, అసమానతలు, అస్పృశ్యత, అంటరానితనంపై పోరాటానికి నాంది పలికాం. మనం సాధించుకున్న స్వతంత్రానికి అర్థం, పరమార్థం చేకూర్చే ప్రజాస్వామ్య పాలనకు పునాదులు వేసుకున్నాం. 1947 ఆగస్టు 14వ తేదీ అర్ధరాత్రి దేశ ప్రజలను ఉద్దేశించి పండిట్ జవహర్లాల్ నెహ్రూ చేసిన ప్రసంగం కోట్లాది మంది భారతీయులను ఐక్యం చేసి లక్ష్యం వైపు నడిపించేలా చేసింది. దేశంలో గత 10 ఏళ్ల పాలన చూస్తుంటే మన దేశ ప్రజల ఆత్మను ఆవిష్కరించిన ఆనాటి పండిట్ జవహర్లాల్ నెహ్రూ ప్రసంగాన్ని ఇప్పుడు మరోసారి స్మరించుకోవాల్సిన అవసరం